హలో ఫ్రెండ్స్, ఈరోజు క్యారెట్ గోధుమ రవ్వ ఉప్మా. ముందుగా ఆయిల్ పెట్టుకున్నాను. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి. ఇందులోకి ఆవాలు, మినపప్పు, కరివేపాకు, 2-3 జీడిపప్పు పలుకులు వేసుకున్నాను. కొంచెం ఒక చిన్న పావంతు ఉల్లిపాయ వేసుకున్నాను. ఇందులోకి ఒక చిన్న సైజు క్యారెట్ ఇలా సన్నగా తురుముకొని ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా వేగాల్సిన పని లేదు. మరీ రోస్ట్ లాగా సన్నని సెగ మీద క్యారెట్ని ఆ పచ్చి వాసన పోయే వరకు మనం మగ్గించుకోవాలండి. ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మగ్గే సమయంలో. ఇప్పుడు గోధుమ రవ్వ వేసుకుంటున్నాను. ఇదే విధంగా బొంబాయి రవ్వ కూడా వేసి చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు జొన్న రవ్వ అంటారు, ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు. దీనికి ఇంకా వేరే చట్నీలు కూడా అవసరం లేదు. ఉట్టిదే చాలా రుచిగా ఉంటుందండి. సాయంత్రం పూట టిఫిన్ ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఉదయమైనా సింపుల్గా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఆ గోధుమ రవ్వను కూడా బాగా దోరగా వేయించుకోవాలండి. అలా వేగించుకోవడం వల్ల ముద్ద ముద్దగా రాకుండా చక్కగా ఉడికిన తర్వాత కూడా పొడి పొడిగా వచ్చి రుచికరంగా ఉంటుంది. ఇలా వాటర్ వేసి వాటర్ని మరిగించుకున్నానండి. పక్కన మరిగించుకున్న వాటర్ వేయటం వల్ల రవ్వ కూడా త్వరగా ఉడికిపోతుంది. ఎక్కువ సమయం ఏం పట్టదండి. ఈ విధంగా రవ్వని ఉడికించుకొని దగ్గరగా చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటేనే మనకి ఆ మిగిలిన వాటర్ కూడా ఎగిరిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే క్యారెట్ ఉప్మా రెడీ. దీన్ని ఇలాగైనా తీసుకోవచ్చు, లేదంటే చట్నీతో తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నా ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఎంతో ఆరోగ్యం కూడానండి. మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వేడివేడిగా వడ్డించుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ గోధుమ రవ్వ ఉప్మా రెసిపీ రెడీ.